మీరే ఈ సాయంకాలము ఈ వర్తమానాన్ని మీరే సెలవిమ్మని అయ్యా నీ మాటలు చదువుతున్న బలపరచమని ప్రభా అలసిపోయిన దేహాలని కాపాడమని తెప్పరిల్ల చేయమని ప్రభువు నీ బిడ్డలకు సమాధానం నీవే, సంతోషం నీవే, బలము నీవే, ఆరోగ్యము నీవే, ఐశ్వర్యము నీవే, సమాధానం నీవే, జ్ఞానము నీవే ప్రభా. సమస్తములో సమస్తమునై ఉన్న దేవుడు నీవే ప్రభా. మీరొక్కరే సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసివి, పరిశుద్ధుడవు ప్రభా. నీవు దీనుల యొద్ద విరిగి నలిగిన వారి యొద్ద నివసించుటకు ఇష్టపడు దేవుడు. అందుకై మీకు వెలలేని స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దూరదేశంలో ఉంటున్న నా ఇద్దరు పిల్లలు కూడా దేవుడు తోడై ఉండును గాక. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 2వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనంను కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలీయుల వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చాలండి అంతవరకు. ఏంటండి ఆఖరి వచనంలో మనం చూస్తే ఆయన ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? మట్టివారమని. ఆయన తయారు చేసింది ఆయనే, కానీ మధ్య మధ్యన మనమే మర్చిపోతుంటాం కదా. మనకి ఏంటి మతిమరుపు ఎక్కువ. ఇక్కడ పెడతాం పెన్ను, అక్కడ పెడతాం పుస్తకము, మర్చిపోతుంటాం. కానీ ఆయన మర్చిపోయేవాడు కాదట. ఏమని గుర్తుపెట్టుకుంటున్నాడు? అరే వీళ్ళు మట్టి కుండలు. ఏంది? మనము మట్టి కుండలు. ఇటువంటి మట్టి కుండలకు ఏం కావాలి? ఈ లోపల ఇనుము పెట్టినామనుకో కుండ ఉంటుందా? నీళ్లు పోసేది కూడా గట్టిగా పోసినామనుకో, ఇప్పుడు ట్యాంకర్ వస్తుంది బుర్ర అని, ట్యాంకర్ దగ్గరికి ఏం తీసుకుపోతారు? మట్టి కుండలు పట్టుకుపోతారా? ఏం తీసుకుపోతారు? ప్లాస్టిక్ బిందెలు గుద్దుకోవాలి కదా, మరి కొట్టుకోవాలి కదా. ఆడ స్టీల్ బిందెలు, ఇత్తడి బిందెలు తీసుకొని దబ్బడు కొట్టుకొని లోపల పోతారు కదా. సొట్టలేని బిందె ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే మన అక్కలందరూ కొట్టుకోవాలి కదా. ఆడు కూడా ఇట్లా ఓపెన్ చేస్తే ఇంత నీళ్ళు వస్తాయి. అక్కడ మట్టి కుండ పెట్టచ్చా? పెట్టలేము. మన జీవితాలు ఎట్లున్నాయి? మట్టి కుండలాగా. ఒకసారి చూస్తే ఒక ఎద్దుల బండి మీద మట్టి కుండలన్నీ కట్టుకొని పోతుండాడు. ఆ మట్టి కుండలు ఎంత జాగ్రత్తగా పోతుండాలంటే, ఎక్కడైనా గుంటలో పడ్డాయి అనుకో, ఆ బండి గుంటలో పడితే ఏమవుతాయి? ఈ మట్టి కుండలకి ఎద్దుకేం కాదు, బండికేం కాదు, కుండకేమైపోతుంది? పైకి. మన జీవితాలు అట్లున్నాయని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమండి, మన జీవితాలకు డయాబెటీస్ అనుకోండి, ఒక కుండకు హోల్ పడ్డట్టే. హార్ట్ అటాక్ స్టంట్ వేసినారు అనుకోండి, కుండకు చిన్న కన్నం పడ్డట్టే. ఏదో ఒక రోగం దానికి సోకినప్పుడు ఆ కుండకు క్రాక్ స్టార్ట్ అయిందనమాట. ఈ క్రాక్ ఇంత అంత అని పెద్దగా లాస్ట్కి మట్టిలో కలిసిపోయేదాకా వస్తుంది. ఈ మట్టి కుండలో దేవుడు ఏం చేస్తున్నాడంట? మట్టి కుండకు అంత కృపనిస్తున్నాడు. ఇప్పుడు మనం మొట్టమొదటి వచనం నుంచి 12 దాకా చదివిన ఆ విషయాలన్నీ ఈ కుండ వైపుగా ఆయన కనికరపడుతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు?
అక్క కొంచెం మిస్ అయింది, కానీ మళ్ళీ మనము జస్ట్ సమ్మరీ కింద చూసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఆయన మనము మట్టి పాత్రలని గుర్తుపెట్టుకుంటున్నాడు అని. అంటే ఏంటి? ఈ మట్టి పాత్రలు ఈ లోకంలో ఉన్నంత కాలం ఎట్లుంది ఈ మట్టి పాత్రలు అంటే, ఎప్పుడు నేను మన్నులో కలిసిపోదునా అని. మన బ్రీదింగ్ దగ్గర నుంచి కడుపంతా బ్యాక్టీరియానే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, ఈవెన్ స్కిన్ మీద కూడా అంతనే. స్నానం చేయలేదనుకోండి 3 రోజులు ఏమైపోతుంది? ఈ బ్యాక్టీరియా స్కిన్ని తినేస్తుంది. అంటే ఎంతసేపటికి మన్నులో కలిసిపోవాలనే ప్రయత్నము జరుగుతూనే ఉంది. మనలో ఉన్న ప్రాణం ఏం చేస్తుందంటే, మన్ను కలవకుండా కాపాడి పెడుతుంది అనమాట. మ్యాగ్లేవ్ అంటారు. మ్యాగ్లేవ్ అంటే మ్యాగ్నెట్తో నడుస్తుంది, అది వీల్స్ ఉండవు. ఎంతసేపు ఆ మ్యాగ్లేవ్ ఈ ట్రైన్ ఎత్తిపట్టి ఉంటుందో మ్యాగ్నెటిక్ పవర్ తోటి, అంతవరకు చాలా స్పీడ్గా పోతుంది ట్రైన్. ఫిజికల్ ఫ్రిక్షన్ ఉండదు కాబట్టి స్పీడ్గా పోతుంది. అట్లా మన జీవితాలు చాలా స్పీడ్గా దేవుడు ఎట్లా నడిపించగలుగుతాడంటే, తనలోని మహిమైశ్వర్యం మనలో పెట్టిండు. లైఫ్ అండ్ లైఫ్ అబండెన్స్ అంటే యేసు ప్రభువారు ఏమన్నారు? నేను వస్తే జీవమును సమృద్ధి జీవమును ఇస్తాను. ఈ సమృద్ధి జీవం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ కుండ బ్రతకాలన్న ఆశను పుట్టిస్తుంది. లేకపోతే ఏముందండి? సొలొమోన్ లాగా మాట్లాడతాం కదా, మనం కూడా పాపం అంతా చేసి, పాపం వల్ల అలసిపోయి, పాపం వల్ల చూడాల్సిందన్నీ చూసి, చేయాల్సిందన్నీ చేసి ఏమన్నాడు సొలొమోను? నేను ఇంకా చూడంది లేదు, చెయ్యంది లేదు, అన్నీ చేసిన. ప్రసంగిలో చెట్లు నాటించిన, ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించిన, ఎక్కడెక్కడి నుంచో కోతులు తెప్పించుకుంటున్నాడు, కోతులు కూడా తెప్పించుకున్నాడు, నెమళ్ళు తెప్పించుకున్నాడు. బంగారం ఓఫీర్ నుంచి వచ్చినాయి పడవల్లో, షిప్పుల్లో చాలా బంగారం వచ్చింది. సొలొమోను దినాల్లో వెండికి లెక్కే లేదంట, రాళ్ళలాగా అయినాయంట. వెండిని ఏం చేశాడంటే ఆయన రాళ్ళలాగా, భార్యలకైతే లెక్కనే లేదు ఆయనది. సారీ, క్షమించాలి దేవుడు. అంత సమృద్ధి ఐశ్వర్యాన్ని అనుభవించాడు. మనమంతా ఏమనుకుంటామంటే, బాగా ఐశ్వర్యం ఉంటే సుఖంగా ఉంటుంది జీవితము, ఈ మట్టి కుండ చాలా సంతోషపడుతుంది చాలా ఐశ్వర్యం ఉంటే అని. మట్టి కుండ నిండా ఏం దొరకాల? భండాగారంలో దొరికినాయి కదా. ఏం దొరికినాయంటే వజ్ర వైడూర్య గోమేధిక మంచి వస్తువులు ఎప్పుడెప్పుడో నాటి దొరికినాయి కదా. 16వ సెంచరీ, 18, 14, 12 సెంచరీలో ఉండే బంగారం అంతా కడ్డీలు దొరికినాయి. అట్లా మన ఈ మట్టి కుండలో అట్లా పెట్టబడి సమృద్ధిగా మోయలేనంత బంగారం, మోయలేనంత ధనము ఉంటే బాగుంటుంది అని ఆశ అందరికి ఉంటుంది కదా. అందుకే కదా మా లాయర్లు పోయి కొట్లాడేది, అబద్ధమైన దాన్ని సత్యం చేసేది. డాక్టర్లు అయినా నీకు రోగం లేనిదే రోగం పెద్దగా ఉందని చెప్పడము. ఒకసారి మా పిల్లడికి ఇక్కడ తీసుకుపోతే జ్వరం వచ్చిందని తీసుకుపోతే టక్కని పెట్టేసిండు క్యాథిటర్. జ్వరానికి క్యాథిటర్ ఎందుకు పెట్టినారు సార్ అంటే, రేపటికి బాగా కాకపోతే మనం హాస్పిటల్లో జాయిన్ చేస్తామన్నాడు. అరే, ఇంకొక ఆయన దగ్గర పోతే ఆయన అన్నాడు, ఇది ఎందుకు పెట్టినారు సార్ అన్నాడు. ఏమో సార్, జ్వరానికి పెడతారా సార్ ఎవరన్నా అని. మళ్ళీ పాపం ఆయన పిల్లోడికి గుచ్చినప్పుడు ఏడుపు, తీసినప్పుడు ఏడుపు, పసిగందు వాడు. ఎంత అన్యాయం డాక్టర్లు, పైసల కొరకు క్యాథిటర్ పెట్టిండు జ్వరానికి. ఎంత అన్యాయం డాక్టర్లు కదా. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే, ఈ మట్టి కుండను దేంతో నింపాలా అని. కానీ మట్టి కుండ ఇట్లా తగలంగానే పగిలిపోతుంది అన్న విషయం మర్చిపోతున్నారు కదా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, వీళ్ళు మట్టి కుండలు, వీళ్ళకి ఏం కావాలా? వీళ్ళకి నా కృప కావాలా? ప్రతిరోజు ఈ మట్టి కుండకి ఏం కావాలమ్మా? పొద్దున్న లేగంగానే ప్రభువా, ఈ దినం గడపడానికి, ఈ దినం సక్సెస్ఫుల్గా ముగించడానికి, ఈ దినం శత్రు సైతాన్ని నన్ను పాడు చేయకుండాలాగున వాడి మాటలకు లొంగకుండా ప్రభువా, నీ మాటలను పట్టుకుని బ్రతకడానికి నాకు శక్తిని ప్రభువా కదా. టు డూ అండ్ టు డూ హిస్ విల్, నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సహాయం చేసి కృపని. అందుకే విలాపవాక్యములు 3 ఏమంటుంది? విలాపవాక్యం 3, ఆయన కృప, చెప్పండి ఏం వాక్యం? అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా పుడుతుందంట. 23 కదా, 22, 23, 3, 22, 23. ఇంగ్లీష్లో ఏముంది అంటే టెండర్ మర్సీస్ అంట. టెండర్ మర్సీస్ అంటే అర్థం ఏంటి? పాతది కాదు. ఇప్పుడు పాత ఆకు ఎట్లుంటుంది? పాత ఆకు ఇంత లావు అయ్యి డార్క్ గ్రీన్లో ఉంటుంది. టెండర్ మర్సీస్ అంటే ఎట్లుంటాయి? ఫ్రెష్నెస్. అనుదినం ఆయన వాత్సల్యత నూతనంగా మన పట్ల పుట్టుచున్నదంట. ఎందుకు పుడుతుంది? ఈ మట్టి పాత్రలకు దేవుడు బలపరచాలి కదా. దేవుని బలము రోజు అవసరం, మనకు రోజు అవసరమా? అందుకే ఆయన శిష్యులు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఏమన్నాడంటే, నేడు మాకు అనుదిన ఆహారము దయచేయము అని. ఇశ్రాయేలీలు కూడా ఏం చేసిందంటే, కుండలు కుండలు మన్నా కురిపించలేదు. రోజు పోయి ఏరుకోండి, పొద్దున్నే ఫ్రెష్గా కురిపిస్తారు.
సో రోజు మనకు దేవుని వాక్యం ఫ్రెష్గా పంపిస్తాడు అన్నమాట. ఎట్లా పంపిస్తాడంట? మంచు కురియునట్లు నా వాక్యాన్ని పంపిస్తాను, వర్షము కురియునట్లు నా వాక్యాన్ని పంపిస్తాను. అది తన కార్యం జరిగించుకొని యోబు గ్రంథంలో అంటాడు, మొద్దు కట్ చేసిన మొద్దు కట్ట ఒక సెంట్ ఆఫ్ వాటర్. సెంట్ ఆఫ్ వాటర్ అంటే సెంట్ కొడతారా? సెంట్ కొడితే ఎట్లా అర్థమవుతుంది కదా. అట్లా నీళ్ళు, మంచు కూడా కాదు అది, మంచు కంటే సన్నం. అట్లా అట్లా దాని గాలి, నీళ్ళుండే గాలి, తేమ అంటారు కదా, తేమ సోకితే చాలు దాంట్లో జీవం వస్తుంది. యేసుప్రభువారు మనకట్లా కనబడ్డారు. ఆయనంట నలిగిన రెల్లును తుంచడంట. ఇప్పుడు రెల్లు ఉంటుంది, రెల్లు ఉంటే ఇట్లా తీగ పోతూ ఉంటుంది కదా, టక్కని మనం కాలు పెట్టేసినాం అనుకో, దాని మీద ఏమైపోతుంది? నలిగిపోతుంది, ఇరగదు, నలుగుతుంది. నలిగి ఆయన నలిగిన రెల్లును తుంచడంట. మన మనుషులు ఏం చేస్తాం? పోయిన అయిపోయిందంటే పట్టమని దెంపి పడేస్తాం. ఆయన అట్లా దెంపడంట. ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కట్టుగట్టి బాగు చేసి బలపరిచి దాన్ని ఇంకా ఫలించేటట్టుగా చేస్తాడు. నా యందున్నవాడు ఫలించి అభివృద్ధి చెందును, ఇంకా ఫలించుటకై తండ్రి అతన్ని సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడంట? బహుగా ఫలింపవలెనని ప్రభు. అంటే ఈ నలిగిన రెల్లును కట్టువాడు ఆయన. మకమకలాడుతున్న జనపనారంట ఇట్ట లాస్ట్ కిరోసిన్ అయిపోతుంటే ఆరిపోతూ ఉంటుంది. గమనించినారా మీరు? అట్ట ఆరిపోతుంటే దేవుడు దాన్ని కిరోసిన్ ఇచ్చి పైకి లేపుతాడంట. యేసుప్రభు కదండి, యేసుప్రభు. అందుకే ఫస్ట్ డే ఆయన మినిస్ట్రీకి రాగానే ఫస్ట్ డే యెషయా చుట్టం తీసుకొని ఓపెన్ చేసి ఫస్ట్ డే చదివింది ఏం తెలుసు? ఆయన కన్నులు లేని గుడ్డు వారికి కన్నులు ఇచ్చుటకే వచ్చాడు, హితవత్సరము ప్రకటించుటకు వచ్చాడు. హితవత్సరం అంటే 49 సంవత్సరాలు అయిన తర్వాత 50 సంవత్సరం హితవత్సరపు సంవత్సరం, జుబిలీ సంవత్సరం. జుబిలీ సంవత్సరం ఏంటంటే ఎవరెవరు బానిస బ్రతుకుల్లో కట్టబానిసలు అంటే వారి తాతలు తండ్రులు చేసిన అప్పులన్నింటినీ మోసుకుంటూ తిరుగుతుంటారు. ఇక వడ్డీలు తీర్చడమే సరిపోతుంది కానీ అసలు తీర్చలేరు. వాళ్ళ పొలాలు పోతే వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ ఆ షౌకార్ దగ్గర పనులు అయిపోతారు. కానీ హితవత్సరపు సంవత్సరం అంటే 50వ సంవత్సరం దేవుడు ఏమన్నాడంటే ఆ పని వాళ్ళందరినీ ఫ్రీ చేసేయాలి, విడిచిపెట్టేయాలి. వాళ్ళ పొలాలంతా రిటర్న్ వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ పిల్లల్ని భార్యల్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అన్నాడు. హితవత్సరం అంటే విడుదల సంవత్సరము. హితవత్సరం అంటే విడుదల సంవత్సరం. ఆయన కోరుకుంటారు, ఆయనకు తెలుసు మన మట్టి కుండలము. ఒక జీవితంలో 50 సంవత్సరం వస్తుంది, ఏదో ఒక జీవితం 80 సంవత్సరాల జీవితంలో దేవుడికి తెలుసు 50వ సంవత్సరం ఎక్కడో వస్తుందని. ఆ వచ్చిన సంవత్సరానికి కనీసం అప్పుడైన బానిసలు తమ జీవితము స్వతంత్రం అవ్వడం జరుగుతుంది. దేవుడు మన ప్రభు ఎంత మంచి ప్రభు కదండి. పాత నిబంధన కొత్త నిబంధన ఒకే దేవుడు. ఆయన అదే వాత్సల్యత కలిగిన వాడు, అదే కనికరం కలిగిన వాడు. ఎంత మంచిది. ఈ మట్టి కుండల్లోకి ఆయన వచ్చి నివసించాలని కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతం చూడండి. కృప ఇస్తున్నాడు. ఈ మట్టి కుండలు పగలకుండా కృప ఇస్తున్నాడు. ఏమిచ్చినాడు? కీర్తన 103 అంతా చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? నా ప్రాణమా యెహోవా, నా అంతరంగమున సమస్తమా నా ప్రాణమున యెహోవా సన్నిధించును, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరొక ఇవన్నీ కదా ఉపకారాలు చేశాడు. నా దోషములను క్షమించాడు 3వ వచనం. ఇంకా అదే వచనంలో నా సంకటములను కుదిర్చాడంట. ఇవన్నీ రక్షణ పొందిన తర్వాత ఏం జరుగుతున్నాయి? ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ది ఏం జరుగుతుంది? యెహోవా ఆయన చేసిన ఉపకారం చేశాడు. రక్షణ అనేది గొప్ప ఉపకారం. రక్షణ అనేది చచ్చిపోయిన వెంటనే పరలోకం పోయే వెలిగింపబడిన పట్టణానికి పోవడమే అద్భుతమైన ఒక మిరకిల్ మన జీవితం. పొరంబోకల దాకా ఇష్టానుసారంగా పాపములో మన జీవితము స్వనీతితో నాకు ఎవరొద్దు దేవుడొద్దు దయ్యమొద్దు అనే జీవితాన్ని మార్చి నువ్వు ఒక పాపివని కన్విక్ట్ చేసి మార్చి రక్షణకు మోకాలు వంగి నాలుకలు ఒప్పుకొని మన జీవితాలు ఆయన చేతికి అప్పగించే అంతవరకు యేసుప్రభువు వారు మనకు సహాయం చేశారు. కృప వల్లే మాత్రమే నీవు రక్షణ పొందితివి. దేనివల్ల పొందితివి? బై ఫేత్ ఆర్ ఈ సేవ్డ్ త్రూ గ్రేస్ కదా. బై ఫేత్ విశ్వాసం ఇచ్చిండు, దానికి పాపి అని ఒప్పించిండు, రక్షణ అనే నీతి వస్త్రాలను ధరింపజేసిండు. మంచి ఇదిగో బేటా నువ్వు చాలా చక్కగా ఇప్పుడు కదా. తల్లి ఏం చేస్తుంది? పిల్లోడిని మురికి చేసుకుని టాయిలెట్ చేసుకుని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరైనా వస్తారా మా దగ్గరికి? ఎవరు వస్తారు? తల్లే వస్తుంది. అరే నా బిడ్డ అని వచ్చి క్లీన్ చేసి పౌడర్ వేసి స్నానం చేసి అన్నీ చేపిస్తున్న తర్వాత వస్తారు జనాలందరూ. మళ్ళీ వస్తారు అందరు.
బిడ్డ బిడ్డ ఎత్తుకోవడానికి కదా. మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ వదిలేశారు. కానీ యేసుప్రభు అట్లాగా తల్లిలాగా మోసుకొనే తిరుగుతాడు. ముక్కు గాడుతుంటే ఆయన కొంగు తీసి తుడుస్తూ ఉంటాడు కదా. కొంగంతా వాసన అవుతుంది కానీ తుడుస్తూ ఉంటాడు. ఆడు పిల్లోడు వెళ్ళిపోతాడు కానీ తల్లి మీద వాసన అంతా ఉండిపోతుంది కదా. అయినా తల్లి ఏమన్నా విసుక్కుంటుందా? చార్ల్స్ వెస్లీ తల్లికి 19 మంది పిల్లలు ఉండేరంట. ఎట్లుంటుంది 19? స్కూలు కాలేజీ పందుల కొట్టంలాగా అయిపోయి ఉంటుంది కదా. ఒకడు డంగ 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 కొడుతుంటాడు, ఒకడు పైకి ఎక్కుతుంటాడు, కిందకి ఎక్కుతుంటాడు, ఒకడు కొట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళు. ఎట్లుంటుంది ఇల్లంతా మెస్ మెస్ మెస్. కానీ వాళ్ళలోంచి చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ అనే 2 సేవకుల్ని సర్వలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళని మెథడిస్ట్, బ్యాప్టిస్ట్ వీళ్ళిద్దరూ స్థాపించినాయి. ఎన్ని సంఘాలు? కొన్ని వేల కోట్ల సంఘాలను స్థాపించారు వీళ్ళిద్దరు. వాళ్ళ తల్లి ఎప్పుడు దొరికింటుంది ప్రార్థన చేయడానికి. చూసినామా? మట్టి ఘటాల్లో దేవుడు మహిమైశ్వరం పెట్టడం అంటే అదే. మట్టి ఘటాల్లో ఏం పెట్టిండు? కృపనిచ్చిండు రక్షింపబడ్డానికి, సంకటములన్నిటిని కుదిర్చిండు, దోషములన్నింటినీ క్షమించాడు, ఇంకా సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించాడు. ఈ కుండ బగలాలని ఇష్టపడ్డదట కదా. నేను సూసైడ్ చేసుకోవాలని ఉండేదండి అని చెప్తారు చాలామంది రక్షణ లేనివారు. సైతాన్ ఏం చేస్తుందంటే రక్షింపబడక ముందు వచ్చే కష్టాలని ఎండ్ చేసేయి, నువ్వు చచ్చిపోతే నీతోటి అంతమైపోతుంది అని సావు కొరకు ప్రేరేపిస్తుంది సైతాన్. రక్షణకు ముందు వచ్చే కష్టాలు సావు కొరకు, రక్షణ తర్వాత వచ్చే కష్టాలు క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ కొరకు. చెప్పండి. రక్షణ తర్వాత వచ్చేది సరే ఇట్లా చెప్పుకుందాం. రక్షణకు ముందు శిక్ష, రక్షణ తర్వాత వచ్చే కష్టాలు శిక్షణ. చెప్పండి అందరు చెప్పండి. రక్షణకు ముందు వచ్చేది శిక్ష, రక్షణ తర్వాత వచ్చే కష్టాలు శిక్షణ. దేనికి శిక్షణ ఇస్తుండు? ట్రైనింగ్ ఇస్తుండు. ఇప్పుడు ఒక పెద్ద షిప్ తయారు చేసినారు, కానీ హార్బర్లో పెట్టుకోవడానిక తయారు చేసినారు? దేనికి తయారు చేసినారు చెప్పండి? ఆ ఓడ షిప్ ఎక్స్రేలు తీస్తారు. మా దగ్గర ఉంటాయి ఓడలు, పెద్ద పెద్ద ఓడలు, ఫుట్బాల్ గ్రౌండ్లు 3 ఉంటాయి, అట్లుంటాయి. నువ్వు ఎక్కితే దిగి వచ్చేసరికి లంచ్ అయిపోతుంది, అంత పెద్దది షిప్. ఆ షిప్లోనే అన్నీ ఉంటాయి. మొత్తం ఫుట్బాల్ ఉంటుంది, వాటర్ బాల్ ఉంటుంది, మోటార్ బోట్ స్కీయింగ్ ఉంటుంది, లోపలే మోటార్ బోట్స్ ఉంటాయి, అంత పెద్ద షిప్పులు. ఈ షిప్పులు ఓడను హార్బర్లో పెట్టడం తయారు చేస్తారా? కాదు. వీటిని ఎక్కడ సముద్రం లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద అలలు ముంచి వేసి అలలు వచ్చిన మునుగని అంత స్థితికి తయారు చేస్తారు. మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ పొందిన తర్వాత ఇంకా మనలాంటి అనేకులు ఉన్నారు, వాళ్ళని వెతుక్కుంటూ పోవాలి. ఈ షిప్ ఎక్కడెక్కడో ఐలాండ్లలో తట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చి నన్ను రక్షిస్తారా, యేసుప్రభువు నా జీవితాన్ని మారుస్తాడా, నా కష్టాలు ఎవరన్నా తీరుస్తారా అని వేరే కుండలు, బలహీనమైన కుండలు వెయిట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ బలపరచబడిన కుండ ఏం చేస్తుంది? ఎత్తుక్కుంటూ పోతుంది కదా. మన ఆఫీసుల్లో కానీ, మన స్కూళ్ళల్లో కానీ, మన పనిచేసే కాడ కానీ, మనం కటింగ్ షాప్ పోతే కానీ, మన ఎక్కడ పోయినా మనుషులకు తక్కువ లేదు, వారికి శ్రమలు తక్కువ లేదు. అప్పుడు చెప్పాలి మనం ఏం చెప్పాలంటే యేసుప్రభువు ప్రార్థన చేస్తా మీకు బాగవుతుంది. చేయంగానే బాగైంది అనుకో మళ్ళీ వస్తారు వాళ్ళు. అట్లా వస్తే యేసుప్రభువు దగ్గరికి సమరయ స్త్రీ ఎట్లా వచ్చింది? చాలా అవసరాలు ఉన్నాయి కానీ యేసుప్రభువు ఏం చేసిండంటే ఒక్క అవసరం ముట్టిండు. నీ భర్తని తీసుకురా, పెనిమిటిని తీసుకురా అన్నాడు. అంటే యేసుప్రభువు తెలుసు ఆమెకు పెనిమిటి లేడని. అర్థమైందండి? అట్లా ఏదో ఒకటి బట్టి యేసుప్రభువు ఆ బలహీనమైన ఘటాలను కూడా, పాత్రలను కూడా మార్చుకుంటాడు. ఇంకేం చేసినట్టు ఆయన పక్షిరాజు యవనం వలె మన యవనం కొత్తదగునట్టు చేసినట్ట. దొరికినప్పుడు ఆయనకు పాత కుండలో నీళ్ళు పోసినా చల్లగావు కదా, పాత కుండ. కానీ దేవుడు ఏం చేసినట్ట? ఈ పాత కుండను కొత్త కుండగా తయారు చేసినట్ట. ఏం చేసిండు? పక్షిరాజు యవనం వలె కొత్తదగునట్లు ఇచ్చిండు. ముసలోళ్ళు అవుతుంటే ఇంకా బలహీనం అవ్వాలి, కానీ ముసలోళ్ళు అవుతే ఇంకా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు మనల్ని ఏం చేస్తుండు? పక్షిరాజు యవనం వలె పాత కుండల్ని కొత్త కుండలుగా తయారు చేస్తుండు. అర్థమవుతుంది? ఇంకేం చేస్తుడు? మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నట్ట. దేంతో తృప్తిపరుస్తుండు? మనం ఎప్పుడన్నా మంచి బిర్యానీ, దాని తర్వాత థమ్స్అప్ తాగిన అబ్బా హృదయం బాగా వంగిన ఏమనాలా? నీవు తిని తృప్తి చెందినప్పుడు నీ దేవుడైన యెహోవాను దీవించుము అంటాడు. ఏమంటాడు? నీవు తిని తృప్తి చెందినప్పుడు ఏదైనా తినడం కానీ మంచి బట్టలు వేసుకుంటే బాగుందండి, అబ్బా ప్రభువా మీకు స్తోత్రములు ప్రభువా ఏమనాలా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మేలుతో ఆయన మనల్ని తృప్తిపరిచాడు కదా. ఇంకా ఏంటి? యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపగలవాడు కదా. మనం అనేక సార్లు తప్పిపోయినప్పుడు
మనం అనేక సార్లు ఆయన మాట వినప్పుడు, లేకపోతే మెరిసిందల్లా బంగారం అని దానిని కొరికినప్పుడు కదా, అప్పుడు మనకు మెరిసిందల్లా బంగారం అని అప్పుడే తెలియదు. మనం దాన్ని ఎక్కువ పైసలు ఇచ్చి కొని అరే తర్వాత అది రోల్డ్ గోల్డ్ అని తెలిసి తర్వాత బాధపడతాం. ఇది చాలా విషయాలు, పెళ్లి విషయాల్లో అవ్వచ్చు కదా, ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, ఇల్లు విషయంలో అవ్వచ్చు, దేని విషయంలోనైనా మెరిసింది బంగారం అనుకొని పోతాము. తర్వాత ఏం తెలుస్తుంది? మోసపోతే తర్వాత వస్తాయా? అవి పోయినాయి అంతే. రావు సార్, పోలీసుడు అంటారు, రావు సార్ దొరకవు సార్. వాడికి తెలిసిన వాడిని బట్టినా వాడు దొంగలను కలిసే ఉంటారు, కానీ దొంగలు బట్టినా ఆడెప్పుడో అమ్మేసి ఉంటాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. దేశం దాటింది సార్ మీకు కష్టం. స్కామ్లు అయితే డబ్బులు పోయి పోలీస్ స్టేషన్ అడిగితే ఏమన్నారు? అయిపోయింది, దేశం దాటిపోయింది. ఎప్పుడో. ఎంతసేపు దాటిపోయింది? మీరు అరగంటకు వచ్చినారు, అరగంటలో ఎప్పుడో దాటిపోయింది దేశం. చాలా దుఃఖం అవుతుంది కదా. అంటే ఇది దేవుడు ఏం చేస్తున్నాడు మనకంటే, తన దయా దాక్షిణ్యం ఇచ్చి కనికరించి మరలా కడుతున్నాడు. దావీదు అట్లా తప్పు చేసినప్పుడు దేవుడు దావీదుకు మరలా తన పిల్లలను, భార్యలను అందరినీ తిరిగి అప్పగించాడు. అడిగాడు దావీదు, వెళ్ళి నేను సంపాదించుకొచ్చంటే సమస్తం సంపాదించుకో. దావీదు సమస్తమును సంపాదించుకున్నాను. 2 సార్లు 2వ సమయాల గ్రంథం 30వ అధ్యాయంలో 2 సార్లు దేవుడు అన్నాడు, డేవిడ్ రికవర్డ్ ఆల్ కదా. యోవేలు గ్రంథం 2:25 ఏమంటాడు? క్యాంకర్, పామర్, క్యాటర్పిల్లర్, లోకస్ట్ ఇవి తినివేసిన పంట అంతయు నీకు సమకూరుస్తాను. ఏమండి, ఏమి తెలుగులో ఏముంది? గొంగలి పురుగు, పసరు పురుగు, చీడ పురుగులు, ఇంకా మిడతలు తినివేసిన పంట అంతయు నీకు. ప్రభు ఎంత మేలుతో తృప్తిపరుస్తున్నాడు చూసినారా. మనము చేసిన పనులకు కాదు ఆయన చేసేది, కేవలం మట్టి కుండలను జ్ఞాపకం చేసుకొని ఇస్తున్నాడు. అంతే. ఏమిస్తున్నాడు? మట్టి కుండలు. వీళ్ళు నా కృప ఉంటేనే వీళ్ళు ఉంటారు. ఐదరు పాతగన్నా అయిపోతారు, క్రాకులన్నా అవుతాయి, ఎక్కడో ఒక చోట ఎవరితోటన్నా గొడవలాడతారు. సైతానన్న వచ్చి ఒక టంగని ఒక రాయేస్తే అయిపోయింది. దాని సరికి మట్టి కుండ అయిపోయింది, ఇరిగిపోయింది. దేవుడు కాపాడుతూ వస్తుంది కాబట్టి సైతాన్ గాడు కూడా ఏం చేయకుండా భద్రపరుస్తుంది దేవుడు. ఏమండి, ఇంకేం చేశాడంట? మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదంట. ఏం చేయలేదంట? 10వ వచనంలో మన పాపమును బట్టి మనకు అట్లా చేసి ప్రతీకారం తీసుకునేవాడైతే ఎప్పుడో. మనం ఏం చేస్తాం? అప్పుడు పెళ్ళిలో నన్ను పిలవలేదు, ఇప్పుడు నేను కూడా పిలువ అంటాం. మనం అటువంటి వాళ్ళం. ఎప్పుడో మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇసుక వేసుకున్నారు, మాకంతా ఇసుక మొత్తం మా ఇంటి మీదకి వచ్చింది. 20-30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము ఇల్లు కడతాము, మేము ఇసుక అంతా మీ ఇంట్లోకి దూరుస్తాం అంటాం. ఎప్పటికీ 30 సంవత్సరాలు గుర్తు పెట్టుకున్నారు అంటే. అటువంటి మనుషులు మనం. ప్రతీకారం తీసుకునే మనసు, కానీ ఆయన ప్రతీకారం తీసుకునే మనసు కాదు. తండ్రి మనసు, జాలిగల గుండె. తల్లి అయినా మర్చును కానీ నేనే. సింహం పిల్లలు ఆకలి గలవై లేమి గలవై ఆకలి కొన్ను కానీ నా పిల్లలు. నీవు ఉపవాసం ఉండి ఉంటే వేరే, కానీ ఆ పస్తులు మాత్రం పండబెట్టడు ఆయన. ప్రభు ఎంత మంచి దేవుడు, ప్రేమ కలిగిన ప్రభు. సరే, అయితే దీంతో వాక్యం ముగించుకుందాం. ఒక 2 కొరింథీ 4:6 మాత్రం చదివి ముగించుకుందాం అంతే. 2 కొరింథీలు 4:6. ఆయనను ఈ బలాధిక్యత్వము మమ్మల్ని బట్టి కాదు. ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. ఆ మట్టి కుండలు ఎక్కడుందమ్మా? ఇంకొక వచనం అయినను అని ఎక్కడుంది? ఎన్నో వచనం? 7. రైట్. అయినను ఈ బలాధిక్యత్వం అంటే ఈ మట్టి కుండలలో ఏమన్నా గొప్పతనం ఉందనుకోండి, నాలో కానీ మీలో కానీ, ఫలానాది ఉంది, ఎంత బాగా వండుతున్నది ఈ సిస్టర్, లేకపోతే ఎంత బాగా ప్లే చేస్తుండు ఈ బ్రదర్, ఎంత బాగా వాక్యం చెప్తుండు, ఎంత బాగా ఏవైనా కానీ మనలో టాలెంట్స్ ఉంటే అవన్నీ దేన్ని బట్టట?
ఈ బలాధిక్యత్వం పౌలే అంటున్నారు, ఈ బలాధిక్యత్వం మమ్మల్ని బట్టి కాదు కానీ దేవుని మహిమైశ్వర్యములు ఈ మట్టి ఘటంలో అంటే ఈ కుండలలో పెట్టారు. ఈ కుండలో ఇంత మెరుస్తుంది. ఈ కుండ అంటే యాక్చువల్ కుండ మెరుస్తుందమ్మా? కుండలో బల్బు పెడితే మెరుస్తుందా? మెరవదు. అందుకే కదా గిడియోను దాని లోపల లైట్ పెట్టుకొని పోయిండు. రాత్రి పోయి తర్వాత కుండలు పగలగొట్టి వెలుతురు పెట్టగానే అంత యుద్ధం జరిగింది. మనలో ఈ మహిమైశ్వర్యాన్ని పెడుతున్నాడట దేవుడు కదా. పెట్టి ఏం చేసుకుంటున్నాడట? తన బలాధిక్యత్వము మన ద్వారా బయలుపరచుకుంటున్నాడు. అంతే. మనం ఏమన్నా కెపాసిటీ ఉంది అంటే ప్రభువా నిన్ను బట్టే, నన్ను రక్షించుకున్నావు నీవే, నన్ను క్షమించినావు నీవే, నన్ను పక్షిరాజీవనం వలె భద్రపరుస్తున్నావు నీవే, నూతనంగా చేస్తున్నావు నీవే, అన్నీ నీవే. అది ఆరాధన. సరే అమ్మా.